హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు కట్టెల పొయ్యి మీద కందిగూడాలు వేసుకున్నాము. అది ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ అయితే కుండ బాగా కడుక్కొని కందులు కూడా కడుక్కొని కుండలో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని కట్టెల పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికాయో లేదో చూస్తున్నారండి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఏమైనా వాటర్ ఉంటే సరిపడా పోసుకోవాలి. వాటర్ ఎక్కువైతే ప్రాబ్లం లేదండి. జల్లెడలో పోసుకొని వంచేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, పోపు వేయడానికైతే మా అత్తయ్య రెడీ పెట్టుకుంది. దాంట్లో కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు చూద్దాము. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మా పాప అయితే తీసుకొని తింటుంది పోపు వేయకముందే. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, బాగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేటప్పుడు తీయలేదండి. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలి. కలుపుకొని సరళ కలుపుకొని కందులు వేసుకోవాలి. వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసాక మళ్ళీ ఒకసారి ఫ్రై చేసి కాసేపు ఫ్రై కావాలండి. చూసారు కదండి ఎలా చేసుకోవాలో. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.